అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు ఆయన కృపలో మనం ప్రవేశించగలిగినామంటే, ప్రవేశం లేని మనకు, అర్హత లేని మనకు ఈరోజు అర్హతనిచ్చి, రక్షణనిచ్చి, నిత్య జీవమునిచ్చి, స్వతంత్రులుగా చేసి ఈరోజు మనకు ఆయన ఏం చేసి ఉన్నాడు అంటే, ఆయన కృపలో ప్రవేశము కలిగించి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి తీయమ్మా, 10వ అధ్యాయము. హెబ్రీ 10:19 వచనం ఒకసారి. సహోదరులారా, మార్గమున అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమున తెర ద్వారా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమున ప్రవేశించుటకు